ఆల్రెడీ ప్రీవియస్గా సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పుకునేటప్పుడు వాట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేసాం. సో మనం అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకునేటప్పుడు కొన్ని షార్ట్ కట్స్ అనేవి చూసుకుందాం. సో అలా చూసుకునేటప్పుడు మనకి రావాల్సినవి స్క్వేర్స్ అలాగే స్క్వేర్ రూట్స్ అండ్ అలాగే క్యూబ్స్ క్యూబ్ రూట్స్ అనేవి తెలియాలి. ఓకే, సో స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ ఫస్ట్ చెప్పే ముందు వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే సమ్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అలాగే దానిపైన వచ్చే సమ్స్ ఎలా ఉంటాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉంటుంది. సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+r/100 హోల్ పవర్ టైం. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే యాక్చువల్లీ మనకి అమౌంట్ మీనింగ్ ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి దేనిపైన క్వశ్చన్ ఇస్తాడో దాన్ని తీసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన క్వశ్చన్ ఇస్తే ఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ పైన క్వశ్చన్ ఇస్తే ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో ఇప్పుడు అమౌంట్ ఈక్వల్ టు p+i మనకి ఇక్కడ వచ్చింది అమౌంట్. సో మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం? అమౌంట్లోంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తాం. సో ఈ విధంగా చేసేసరికి చాలా టైం టేకెన్ అవుతుంది. ఓకేనా, సో మన దగ్గర ఉన్న లాజిక్ ఏంటంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్లో 2 years అలాగే 3 years అలాగే 4 years అని మెన్షన్ చేస్తుంటాడు. ఓకేనా, సో 3 years 2 years 4 years. 2 years వచ్చేసరికి మనం తీసుకునేది 2-1, 3 years వచ్చేసరికి మనం తీసుకునేది 3-3-1, 4 years వచ్చేసరికి మనం తీసుకునేది 4-6-4-1. ఓకేనా, సో ఎందుకు 2-1 3-3-1 4-6-4-1 తీసుకున్నాం అది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అనేది 100 లేదా 1000 రూపీస్ ఏదో కొంత ఉంది. ఓకేనా, సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగేటప్పుడు ప్రిన్సిపల్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో 100 అనేది ప్రిన్సిపల్, 2 years మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో 100 తీసుకునేటప్పుడు 10% అంటే ఏమవుతుంది? 10. 100లో 10% 10 అంటే ఇంట్రెస్ట్ 10 యాడ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఇయర్ 10 ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? 110. ఓకేనా, సో ఈ 110 యాడ్ అవ్వడం వల్ల సెకండ్ ఇయర్కి వచ్చే మన ప్రిన్సిపల్ ఏమవుతుంది? సో 110. సో అలాగే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 110లో 10% 11 అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్ అనేవి చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇది 100. ఓకేనా, సో 100ని ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 10% 10. ఓకేనా, సో అలాగే ఈ 10% 100లోకి వచ్చేసి ఫస్ట్ ఇయర్ 100లో ఇంట్రెస్ట్ 10%, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఈ 110 అవుతుంది. 110 మీనింగ్ ఏంటి? 100లో 10% అలాగే 10లో 10%. సో 100లో 10% 10, అలాగే 10లో ఇంకో 10% 1. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏమవుతుంది? ఇది ఒక 20 అండ్ అలాగే ఇది ఒక 1. దాన్ని మనం సింపుల్గా ఏమనుకున్నాం? 2-1 అని. సో ఇదే విధంగా మనం చేస్తే 3 yearsకి 3-3-1 వస్తుంది. ఇదే విధంగా 4 years చేస్తే 4-6-4-1 అనేది వస్తుంది. సో మనం తీసుకునే లాజిక్ మొత్తం ఇదంతా మనకు అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? 2 yearsకి 2-1, అలాగే 3 yearsకి 3-3-1, 4 yearsకి 4-6-4-1. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ తీసుకుందాం. ఇదే సమ్ 100 రూపీస్ లేదా 2 yearsకి 10% లేదా ఇక్కడ 1000 రూపీస్ తీసుకుందాం. 1000 రూపీస్ ప్రిన్సిపల్, టైం వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. మనం తీసుకునే లాజిక్ బట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఏంటి? 2-1 అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 1000 ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దీంట్లోంచి 10%. ఓకేనా, సో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా, సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. 1000లో 10% ఏమవుతుంది? 100. ఆ 100 అనేది 2 దగ్గర రాసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ చేస్తున్నామో 100, ఈ 100లో 10% తీసుకోవాలి. సో మొత్తం ప్రిన్సిపల్లో 10% తీసుకున్నాం. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. సో ఇక్కడ వచ్చిన వాల్యూలో 10% 10 కదా, సో అంటే 100లో 10% ఏమవుతుంది? 10. ఆ 10 అనేది ఈ 1 దగ్గర తీసుకోవాలి. సో ఇలా తీసుకునేటప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్ చేద్దాం. 2 and 100 మల్టిపుల్ చేయగా 200, ఈ రెండింటిని మల్టిపుల్ చేయగా 10. సో టోటల్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 210 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్గా వస్తుంది. ఓకేనా, 210 రూపీస్ అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. సో ఇది ఇలా పక్కన పెట్టగా నెక్స్ట్ చూద్దాం 3 yearsకి 10,000 రూపీస్ 3 years ఒక 20%. ఓకే, సో 3 years కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి? సో అదే లాజిక్ 3-3-1. ఓకేనా, 2 yearsకి అయితే 2-1,
3 ఇయర్స్కి 331, 4 ఇయర్స్కి అయితే 4641. 3 ఇయర్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం తీసుకోవాల్సింది 331. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్లోంచి ఎంత రేట్ ఆఫ్ ఇచ్చాడు, 20% ఇచ్చాడు. సో 10,000లో 20% ఎంత, ఓకేనా, ఏమొస్తుంది 2000. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చే 2000లో 20% ఎంత, సో ఇక్కడ రెండు క్యాన్సిల్ అవగా ఏమొస్తుంది 400. ఆ 400లోకి వచ్చేసి 20% ఎంత, ఏమొచ్చింది 80. సో ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క మల్టిపుల్ 6000, అలాగే ఈ రెండింటి యొక్క మల్టిపుల్ 1200, ఈ రెండింటి యొక్క మల్టిపుల్ 80. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయగా ఏమవుతుంది 6000 అండ్ 1200, 7200 అండ్ ప్లస్ 80, 7280 రూపీస్ అనేది 3 ఇయర్స్కి వచ్చింది. సో ఇదే విధంగా సేమ్ మనం 4 ఇయర్స్కి ఏం చేద్దాం, 4641. సో ఇదే రేట్ తీసుకోండి, కాకపోతే ఇక్కడ 4 ఇయర్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో 10,000 4 ఇయర్స్ 20%. ఓకే, అదే 10,000లో 4 ఇయర్స్ కాబట్టి 4641. 10,000లో 20% ఎంత, 2000. ఈ 2000లో 20% 400. 400లో 20% 80. ఓకే, 80లో 20% 60. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమైంది 4 into 2000 8000, అలాగే ఇది 6 4s 2400, 4 8s 32 కాబట్టి 320 అండ్ అలాగే ఒక 16. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేయండి 8000, 2400, 320 అండ్ 16. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది 6 3 7 10,736 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి. సో ఇందులో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది 3 ఇయర్స్ 31. సో ఏం వాల్యూ 2480 వచ్చింది కదా 3 ఇయర్స్కి. 10,000 ప్రిన్సిపల్ అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% కదా. సో మనకి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రెండు మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటారు. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అడిషనల్ డేటా సంథింగ్ ఏదో కొంత ఇస్తారు. ఓకే, సో ఇదే అడిషనల్ డేటా ఇచ్చారు. ఈ రెండింటిలోంచి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. నార్మల్గా మనం ఏం చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ప్రాసెస్ చేస్తాం. ఈ రెండింటిని దీంట్లోంచి అది మైనస్ అయ్యగా ఏదైతే వచ్చిందో డిఫరెన్స్ అది తీసుకుంటాం. దానికి మనకి టైం టేకెన్ అవుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సో ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 3 into 2000 వాల్యూ మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుందో ఆ వాల్యూ మొత్తం కూడా మనకి ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4 ఇయర్స్కి ఫస్ట్ వచ్చేసి ఏముంది 4 and 2000 ఈ రెండు మల్టిపుల్ చేయగా 8000 ఏదైతే ఉందో అది మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. మొత్తం ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగో చేస్తున్నాం, అందులోంచి ఫస్ట్ వాల్యూ మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే 2 ఇయర్స్లో తీసుకుంటే ఈ 2 and 100 ఈ రెండు మల్టిపుల్ చేయగా వచ్చే 200 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో అది అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 10,000లో 3 ఇయర్స్కి 20% వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 10,000 అంటే 20%లో బై 100 ఉంటుంది కదా. సో ఆ రెండు జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 320 60, 60 into 100 6000. 6000 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ చూసుకుంటే 3 into 2 6000. ఈ 6000 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి డిఫరెన్స్ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈ మొత్తం వాల్యూ వచ్చేసి ఓకే, ఈ మొత్తం వాల్యూ ఏదైతే ఉందో ఈ మొత్తం వాల్యూ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ ఒక్కటి ఫస్ట్ వాల్యూ ఏదైతే మల్టిపుల్ చేస్తున్నామో అది మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి, డిఫరెన్స్ కదా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ చెక్ చేద్దాం. 3 2s ఓవరాల్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది, దీన్ని మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంతకు ముందు చేసాం కదా 7280 రూపీస్. అలాగే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది 6000. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్? డిఫరెన్స్ ఏముంది 1280 అనేది డిఫరెన్స్. ఓకేనా. సో ఈ ప్రాసెస్ కూడా అవసరం లేకుండా ఇంకా తక్కువ టైంలో చేయాలనుకుంటే సో ఇది ఎలాగో మనకి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది ఓవరాల్ వాల్యూలో. ఓకేనా. ఓవరాల్ వాల్యూలోంచి ఇది ఒకటి మైనస్ చేస్తేనే కదా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది వస్తుంది.
సో దీంట్లోంచి ఇది పక్కన పెట్టేసాం, తీసేసాం అనుకోండి, రిమైనింగ్ ఏముంటుంది, ఈ వాల్యూ మాత్రం ఉంటుంది. సో ఈ వాల్యూ మనకేంటి, డిఫరెన్స్. ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ డిఫరెన్స్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది డిఫరెన్స్, అలాగే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 4 years దగ్గర చూడండి, ఈ వాల్యూ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే టోటల్ వాల్యూ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, టోటల్ వాల్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 10,736. మనకి ఓన్లీ డిఫరెన్సే కావాలి, అప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనకు కావాల్సింది ఓన్లీ డిఫరెన్సే. కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ 3 వాల్యూస్ యొక్క టోటల్ ఏమొస్తుంది, అదే మన యొక్క డిఫరెన్స్. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ చేయగా వచ్చేది డిఫరెన్స్ కదా, కాబట్టి ఇది డిఫరెన్స్ చేస్తాం. అంటే 2400 320 + 16 యాడ్ చేయాలి. ఓకే. అలాగే 2 years లో చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుంది, డిఫరెన్స్, ఇది టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఈ 1 × 10, ఆ 10 అనేది డైరెక్ట్గా డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1తో ఏది మల్టిపుల్ చేసినా అదే మన డిఫరెన్స్. సో 2 yearsకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ డైరెక్ట్గా చేసేయచ్చు డిఫరెన్స్ అనేది. ఓకేనా. సో దీనిపైన వచ్చే సమ్స్ ఎలా ఉంటాయని చెప్పే ముందు మొత్తం మనకి స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి ఐడియా ఉండాలి, అలాగే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ కూడా. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి స్క్వేర్స్ చూద్దాం. స్క్వేర్స్ వచ్చేసి ఏమున్నాయి, నార్మల్గా 36 స్క్వేర్ లేదా 24 స్క్వేర్ ఏదైనా ఒకటి చూద్దాం, 1 to 100. ఓకేనా. సో 36 స్క్వేర్ వచ్చేసరికి దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. అంటే 3 అనే డిజిట్ ఏ, 6 అనే డిజిట్ బి, a + b హోల్ స్క్వేర్ మీనింగ్ ఏంటి, a² b² అలాగే 2ab. a స్క్వేర్ వచ్చేసి ఎంత, 3 స్క్వేర్ అంటే 9, నార్మల్గా మనం 9 రాసే బదులు 09 అని రాసుకుందాం. 6 స్క్వేర్ 36. ఓకేనా. సో 2ab అనేది కిందన రాసుకోవాలి. 2ab వచ్చేసరికి డౌన్లో రాస్తాం కాబట్టి 2 × a × b ఏమవుతుంది, 2 × 3 6 × 6 36. ఆ 36 వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా. సో యూనిట్ డిజిట్ అనేది మనకి 6 రావాలి కాబట్టి ఇక్కడ మనం స్పేస్ ఉంచేస్తాం. ఇక్కడ సింగిల్ డిజిట్ వస్తే ఈ వాల్యూ కింద, డబుల్ డిజిట్ వస్తే ఈ వాల్యూ కింద, 3 digits వస్తే ఈ వాల్యూ కింద. ఓకేనా. సో ఆ విధంగా చేసుకోగా మనకి ఏమవుతుంది, ఎడిషన్ చేయగా 6 9 12. ఓకే. సో ఇప్పుడు 24 స్క్వేర్ నేను చెప్తుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో 2 స్క్వేర్, ఓకే కదా, 24 స్క్వేర్ ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. సో 2 స్క్వేర్ వచ్చేసరికి 4 అంటే 04. అండ్ అలాగే 4 స్క్వేర్ వచ్చేసరికి వాల్యూ 16. సో ఆ 4 వాల్యూ కలిపి రాసుకుంటాం. డౌన్కి వచ్చేసరికి 2ab రావాలి. సో 4 × 2 × 2 ఏమవుతుంది, 16. ఆ 16 అనేది ఇలా రాసుకుంటాం. ఓకేనా. సో 6 7 576 అనేది 24 స్క్వేర్. ఇప్పుడు మనకి 32 స్క్వేర్ ఉందనుకోండి. ఓకేనా. సో 3 స్క్వేర్ 9 కాబట్టి 09, 2 స్క్వేర్ 4 కాబట్టి 04. ఓన్లీ 4 రాస్తే మనకి వాల్యూ రాదు. ఓకేనా. సో 04 రాస్తేనే వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 4 ఇక్కడ రాస్తే మళ్ళీ ఎడిషన్ చేసే దగ్గర 2ab దగ్గర క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 09 04 రాసుకుంటున్నాం. సో 2ab 2 2 4 4 3 12. సో 12 కాబట్టి ఎగ్జాక్ట్ ఇక్కడ. ఓకే. సో 4 అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 2 10 10 24. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి 21 స్క్వేర్ ఉంది కదా. సో 2 స్క్వేర్ 04 1 స్క్వేర్ 01 2 × 1 × 2 4 వస్తుంది, అంటే ఓన్లీ ఇక్కడ. సో 12 కదా, 9 దగ్గర స్టార్ట్ చేసామని 4 ఇక్కడ పెట్టొద్దు, సింగిల్ డిజిట్ 1s 10s 100s అలా తీసుకోవాలి. ఓకేనా. సో 441 వచ్చేసి ఇవి స్క్వేర్స్. ఓకేనా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్స్ చూద్దాం. సో ఇదే 1296 ఉంది, దీనికి మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్, ఇది దేని యొక్క స్క్వేర్ రూట్. ఓకేనా. సో అలా తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, 6 దేన్ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 స్క్వేర్ అని మనకు తెలుసు, 6ని స్క్వేర్ చేస్తే కదా యూనిట్ డిజిట్ ఇక్కడ 6 వచ్చింది. అదే 4ని స్క్వేర్ చేసామనుకో 8, అంటే 4ని స్క్వేర్ చేస్తే 8 వస్తుంది, కానీ ఇక్కడ 6 వచ్చింది. అంటే మన మీనింగ్ ఏంటి, దేన్ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ మీన్స్ లాస్ట్ డిజిట్ స్క్వేర్ వస్తుంది అనేది చూడాలి. ఓకేనా. సో ఇప్పుడు 6ని స్క్వేర్ చేసిన 4ని స్క్వేర్ చేసిన లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ఓకే కదా. 4 స్క్వేర్ 16 అంటే లాస్ట్ డిజిట్ 6 వచ్చింది. 6 స్క్వేర్ 36 అంటే లాస్ట్ డిజిట్ 6 వచ్చింది. స్క్వేర్ చేస్తున్నాం అంటే 2తో, కాబట్టి ఈ ఫస్ట్ 2 వాల్యూస్ వచ్చేసి ఎలిమినేట్ చేద్దాం. స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 వాల్యూస్ ఎలిమినేట్. ఓకేనా. సో నెక్స్ట్ 12 రిమైనింగ్ ఉంది. ఓకే. ఆ 12 అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది. ఓకేనా. సో చూసుకుంటే 3 స్క్వేర్కి ఉంది, అలాగే 4 స్క్వేర్కి దగ్గరలో ఉంది. సో 12 అంటే 3 స్క్వేర్ అంటే 900, 4 స్క్వేర్ అంటే 1600, అంటే మనకు వచ్చే వాల్యూ
1600 కంటే పెద్దది అయిపోద్ది ఇక్కడ 4 తీసుకుంటే, ఓకేనా. సో 3 స్క్వేర్ తీసుకుంటే 900కి 4 1600కి మధ్యలో ఉంది కాబట్టి 3 తర్వాత వాల్యూ తీసుకోవాలి కాబట్టి మనం ఏ వాల్యూ తీసుకుంటాం, 3 తీసుకుంటాం. అంటే 36 లేదా 34 అనేది మన యొక్క ఆన్సర్, ఓకేనా. సో రెండింటిలో ఏది ఎగ్జాక్ట్గా తెలియాలనుకుంటే, ఓకేనా, రిమైనింగ్ ఏముంది, 12 ఉంది. ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకున్నాం, దేని స్క్వేర్లో దగ్గర ఉంది అంటే దీనికంటే ముందు ఏ స్క్వేర్ వాల్యూ దగ్గర ఉంది 3 కాబట్టి 3 తీసుకున్నాం కదా. సో ఆ 3 అలాగే దాని పక్కనే ఉన్న వాల్యూ ఏంటి, 4. నార్మల్గా 1 2 3 రాస్తాం కదా. సో ఆ 3 పక్కనే ఉన్న వాల్యూ ఏంటి, 4 కదా. ఇప్పుడు ఒకవేళ 5 తీసుకున్నాం, 5 పక్కన 6. ఒకవేళ 9 తీసుకున్నాం, 8 తీసుకున్నాం, 8 పక్కన 9. సో ఈ విధంగా, ఓకేనా. సో అలాగే 3 4 మల్టిపుల్ చేయగా ఏ వాల్యూ వచ్చింది, 12. సో 12 అనేది వచ్చింది కాబట్టి ఈక్వల్గా ఉంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఈక్వల్గా ఉంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి. లేదు దీనికంటే చిన్నది ఉంటే చిన్న వాల్యూ తీసుకోవాలి, దీనికంటే పెద్దది ఉంటే పెద్ద వాల్యూ. ఈక్వల్ ఉన్నా కానీ పెద్ద వాల్యూ తీసుకుంటాం. సో వచ్చేసరికి ఏమవుతుంది, 36 స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1024 తీసుకుంటాం. ఇది దేని యొక్క స్క్వేర్ రూట్, ఓకేనా. ఇది దేని యొక్క స్క్వేర్ రూట్. నార్మల్గా ఏం చేస్తాం, దేన్ని మల్టిపుల్ చేస్తే, దేన్ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 2 స్క్వేర్ 4, అలాగే 8 స్క్వేర్ 64 అంటే యూనిట్ డిజిట్ 4. సో కాబట్టి 2ని స్క్వేర్ చేసినా 8ని స్క్వేర్ చేసినా యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్క్వేర్ రూట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు వాల్యూస్ అంటే 2 4 రెండు వాల్యూస్, లాస్ట్లో రెండు వాల్యూస్ పక్కన పెట్టగా, ఓకేనా. ఇంక రిమైనింగ్ ఏముంది, 10 ఉంది. అంటే దేనికి దగ్గరలో ఉంది, 3 స్క్వేర్కి కదా. సో కాబట్టి 32 38 తీసుకున్నాం. సో మనం ఇప్పుడు 3 స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి అదే 3 దాని పక్క నెంబర్ 4తో మల్టిపుల్ చేస్తున్నాం. 3 4 ఎంత, 12. అంటే ఈ వాల్యూ కంటే ఇది పెద్దది వచ్చింది, ఓకేనా. సో మనం కంపేర్ చేయాల్సింది ఏంటి, మనకు వచ్చే వాల్యూ కంటే అక్కడ రిమైనింగ్ ఉండే వాల్యూ చిన్నది అయితే ఆన్సర్ చిన్నది. ఇక్కడ ఉండే వాల్యూ కంటే ఇది పెద్దది ఉంది. ఒకవేళ 16 ఉంది, 12 కంటే 16 పెద్దది కదా. సో అప్పుడు 38 తీసుకుంటాం. కానీ ఇక్కడ 12 కంటే 10 అనేది చిన్నది కాబట్టి మనం ఆన్సర్ ఏంటి, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే స్మాల్ వాల్యూ అంటే ఏమొచ్చింది, 32 స్క్వేర్, ఓకేనా. సో అది స్క్వేర్ రూట్. అండ్ అలాగే 1331 అనేది ఉంది. ఇది దేని యొక్క క్యూబ్ రూట్. సో క్యూబ్ రూట్ తెలియాలంటే మనకు చాలా సింపుల్. 1 క్యూబ్ అనేది 1, 2 క్యూబ్ అనేది 8, 3 క్యూబ్ అనేది ఓన్లీ యూనిట్ డిజిట్సే చూసుకోండి. 3 క్యూబ్ 3 3 9, 9 3 27. అలాగే 4 క్యూబ్ 4 వస్తుంది, 5 క్యూబ్ 5 వస్తుంది, 6 క్యూబ్ 6, 7 క్యూబ్ 3 వస్తుంది, 8 క్యూబ్ 2 వస్తుంది, 9 క్యూబ్ 9 వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అండ్ ఈ రెండు పక్కన పెట్టండి. 4ని స్క్వేర్ చేస్తే 4ని క్యూబ్ చేస్తే 4 వస్తుంది, 5ని క్యూబ్ చేస్తే 5 వస్తుంది, 6ని క్యూబ్ చేస్తే 6 వస్తుంది, 9ని క్యూబ్ చేస్తే 9 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 1 ఉంది, ఆన్సర్లో కూడా 1 వస్తుంది. ఇది ఆన్సర్లో 1 ఉన్నా ఇక్కడ 1 ఉన్నా మనం 1 తీసుకుంటాం. అలాగే 4 ఉన్నా 4 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2096 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. అంటే 6ని క్యూబ్ చేస్తే 6 వస్తుంది కాబట్టి ఆన్సర్లో కూడా 6 తీసుకుంటాం, ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ 1 ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే 2 and 3 రెండు వాల్యూస్ ఉన్నాయి. ఈ 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది, అలాగే 8ని క్యూబ్ చేస్తే 2 వస్తుంది. అంటే ఆన్సర్లో 2 ఉంటే మనకి ఆప్షన్లో క్వశ్చన్లో 8 ఉండాలి, క్వశ్చన్లో 8 ఉంటే ఆన్సర్లో 2 ఉండాలి, ఓకేనా. సో అంటే 2 8 ఇన్వర్స్లో ఉంటాయి, 3 7 రివర్స్లో ఉంటాయి. ఈ 3 ఇట్లా క్యూబ్ రూట్, క్వశ్చన్లో 3 ఉంటే ఆన్సర్లో 7 రావాలి, క్వశ్చన్లో 7 ఉంటే ఆన్సర్లో 3 రావాలి ఎప్పుడు క్యూబ్ రూట్ చేసేటప్పుడు. సో ఈ రెండు తప్ప మిగతావన్నీ సేమ్ వాల్యూస్ వస్తున్నాయి, ఓకేనా. సో అలా వచ్చేటప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, 1 తీసుకుంటున్నాం. అంటే 1ని క్యూబ్ చేస్తే 1 వస్తుంది. సో మనం క్యూబ్ రూట్ చేస్తున్నాం కాబట్టి 3 వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తాం. సో 3 వాల్యూస్ని ఎలిమినేట్ చేయగా ఇక్కడ ఏ వాల్యూ ఉంది, అది దేనికి దగ్గరలో ఉంది, 1 క్యూబ్కి దగ్గరగా ఉంది కాబట్టి డైరెక్ట్గా 11. సో ఇంతకు ముందులా కంపారిజన్ రెండు వాల్యూస్ రావు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఒకటే 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏ ఆన్సర్ వస్తే అదే 1 వస్తుంది, ఓకేనా. 11 అని లేదు, ఇక్కడ 4096 అనేది ఉంది. 6 దేన్ని క్యూబ్ చేస్తే 6 వస్తుంది, 6 3 వాల్యూస్ ఎలిమినేట్ చేస్తున్నాం. 4 అనేది దేని క్యూబ్కి దగ్గరలో ఉంది, 1 క్యూబ్. అంటే 2 క్యూబ్ అంటే 8 అయిపోతుంది, అంటే దీనికంటే పెద్దది అయిపోతుంది కదా. సో దానికంటే చిన్నది 1 క్యూబ్, అంటే 16 క్యూబ్ అంటే 4096 అని మీనింగ్, ఓకేనా. సో ఇవి స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్స్ వచ్చేసి నార్మల్గా చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి మన క్వశ్చన్లోకి వెళ్తే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ అర్థమైంది కదా. సో ఇప్పుడు దానిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. What is the compound interest on 2500 rupees for 2 years at the rate of interest 4% per annum? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్న లాజిక్ ఏంటి, ఇక్కడ 2 years అన్నాడు,
ఓకే. సో ఫస్ట్ 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి నార్మల్గా ఇది ఎవరైనా చేస్తారు. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ టీ. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి అమౌంట్ వస్తుంది, తర్వాతకి ఇంట్రెస్ట్ కావాలి. మీనింగ్ ఏంటి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో అమౌంట్ ఎంత వస్తుంది, దాంట్లోంచి ఈ 2500 మైనస్ చేస్తే ఆన్సర్ అనేది మనకు వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ప్రిన్సిపల్ వాల్యూ 2500 ప్లేస్ చేస్తారు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ప్లేస్ చేస్తారు, టీ వచ్చేసి స్క్వేర్ కదా, సో 2 అనేది ప్లేస్ చేస్తారు. ఓకేనా. సో అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 ఉంది. అంటే ఏం మీనింగ్? అమౌంట్ బై ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ డివైడెడ్ బై అవుతుంది కదా, సో ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ టీ. ఇది ఒక వాల్యూ పక్కన పెట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీని బేసిస్లో చాలా వాల్యూస్ వస్తుంటాయి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. 2 ఇయర్స్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? 2 and 1. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ నుంచి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి? 4%. అంటే మీనింగ్ ఏంటి? 2500లో 4% ఎంత? సో 2 zeros క్యాన్సిల్ అవ్వ, 25 4 100, అంటే 2 దగ్గర వచ్చేసి 100 తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 100లో 4% ఎంత అనేది ఒకటి దగ్గర తీసుకుంటాం. సో 100లో 4% ఏంటి? 4. సో వాల్యూ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా మల్టిప్లికేషనే కదా. సో 2 into 100 200 ప్లస్ ఇది ఒక 4, వాల్యూ ఏమొస్తుంది? 204 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనం ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ సింప్లిఫికేషన్ అండ్ స్క్వేర్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి కొంచెం కష్టం అవుతుంది. సో అది చేసి మళ్ళీ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేయడం కొంచెం టైం టేకన్ అవుతుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది, 204 అనేది. ఈ లాజిక్ 2 and 1 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద అమౌంట్ ఫర్ ఏ సమ్ ఆఫ్ మనీ 7500 at 6% ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఓకేనా. సో 2 yearsకి 6%కి 7500 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో 2 years కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ 2-1 చేయాల్సింది. ఈ 7500లోంచి 6% ఎంత? ఓకేనా. 2 zeros క్యాన్సిల్ అయిపోయి 75 into 6 అంటే 75 into 2 into 3 కదా. ఓకే. సో 75 2s డైరెక్ట్గా 150, 150 3s 450. ఓకేనా. సో మళ్ళీ దీన్ని మల్టిపుల్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా నేను సెపరేట్ చేసుకున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 450లో 6% ఎంత? ఓకేనా. సో 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే కదా. 450లో 6%. అండ్ నెక్స్ట్ 2 3s 2 5s 5 1s 5 9s. సో 9 3s ఏమొస్తుంది? 27. సో ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ 2 450s 900 అండ్ ఇది ఒక 27. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? 927. కానీ మనకు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద అమౌంట్? అమౌంట్ అనేది మనకు అడిగాడు. అమౌంట్ మీనింగ్ ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చేసి 7500, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 927. ఓకేనా. సో రెండు యాడ్ చేయగా ఏమవుతుంది? 8427. ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, on lending a certain sum of money on compound interest, one gets 9050 rupees in 2 years and అలాగే 9500 rupees in 3 years. What is the rate of interest? మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆన్ లెండింగ్ అప్పు ఇవ్వగా, బారో ఇవ్వగా, సమ్ ఆఫ్ మనీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వన్స్ గెట్స్ 9050 rupees in 2 years. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ 2 years ఇంట్రెస్ట్ వచ్చేసరికి 9050 rupees అయింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఒకటే ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఒకటే ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఏం చేస్తామంటే, సో 2 years ఇంట్రెస్ట్ వచ్చేసి 9050 rupees, 3 years ఇంట్రెస్ట్ వచ్చేసరికి 9500 rupees. అంటే 1 year గ్యాప్ ఉంది కదా ఇక్కడ. సో ఆ 1 year ఇంట్రెస్ట్ ఎంత? సో 1 year ఇంట్రెస్ట్ వచ్చేసి 450 rupees. ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఏ ఇయర్ దా ఇయర్ మనం ఫ్రెష్గా ప్రిన్సిపల్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే దీన్నే మనం డైరెక్ట్గా ప్రిన్సిపల్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని ప్రిన్సిపల్ తీసుకోవడం వల్ల ఎంత ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది? 450 ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల డిఫరెన్స్ 1 year కదా. 2 year అయితే కొంచెం కష్టమైంది, 1 year కాబట్టి 450 ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? వై దేని నుండి ఇంక్రీజ్ అయింది? ఓకే, ఇంటూ 100. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం. 452s 9000 వస్తుంది, అంటే 20s. ఓకేనా. 45 2s 90 కదా. ఈ 50 అనేది 45కి సిమిలర్లీ 5 డిఫరెన్స్ ఉంది, అంటే క్యాన్సిల్ అవగా సంథింగ్ వాల్యూ చాలా దగ్గరలో ఉంటుంది పాయింట్స్. కాబట్టి మనం ఏమనుకుంటాం? క్యాన్సిల్ చేయగా 20 అనుకున్నాం. సో 21s 25s వచ్చేసరికి ఏమవుతుంది మనకి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఓకేనా.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Ramesh borrowed 3,600 at a certain rate of interest, compound interest, and the sum grows to 4,624 in 2 years. What is the rate of interest? నార్మల్గా మనం ఏం చేస్తాం, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ. సో ఇక్కడ టైం ఏమి ఇచ్చాడు, 2 years. అంటే అది మీనింగ్ యువతల వైపు స్క్వేర్ చేస్తున్నాం. అండ్ అలాగే ప్రిన్సిపల్ వచ్చేసి యువతల వైపు వస్తే ఏమవుతుంది, అమౌంట్ బై ప్రిన్సిపల్ అవుతుంది. యువతలు ఉండే స్క్వేర్ రూట్ యువతలకు వచ్చేసరికి స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అమౌంట్ ఏమిచ్చాడు మనకి, 4,624. కాబట్టి అమౌంట్ ప్లస్ 4,000 డైరెక్ట్గా తీసుకుంటున్నా. ఓకేనా? 4,624 బై 3,600 అన్నారు. సో 3,600. ఓకేనా? సో అమౌంట్ బై ప్రిన్సిపల్ డైరెక్ట్గా తీసుకుంటున్నా. సో 2 years అన్నాడు కాబట్టి నార్మల్గా ఇలా 2 years కనేటప్పుడు ఏం చేస్తాం, మనం స్క్వేర్ రూట్స్ చేస్తున్నాం. 3 years కంటే క్యూబ్ రూట్ చేస్తాం. ఓకేనా? సో స్క్వేర్ రూట్ చేసేటప్పుడు మనకి దేంతో క్యాన్సిల్ అవుతుంది. సో ఇది దేని యొక్క స్క్వేర్ రూట్ అందరికీ ఐడియా ఉంటుంది, 6 square 36 కాబట్టి 60 square 3,600. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన స్క్వేర్ రూట్ ఏ విధంగా చేస్తాం. సో 4 యూనిట్ డిజిట్గా తీసుకోగా దేన్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 2 square 4, అలాగే 8 square 64 అంటే యూనిట్ డిజిట్ 4. ఓకేనా? సో స్క్వేర్ రూట్ చేస్తున్నాం కాబట్టి 2 వాల్యూస్ ఎలిమినేట్ చేస్తున్నాం, ఇంకా 46 రిమైనింగ్ ఉంది. సో ఏ వాల్యూకి దగ్గరలో ఉంది 46, 6 square 36, 7 square 49. 49 అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి 6 square తీసుకుంటున్నాం. అంటే ఆన్సర్ 62 లేదా 68. ఓకే, సో అండ్ ఈ 68 62 పక్కాగా తెలుసుకోవడానికి ఆల్రెడీ 6 తీసుకున్నాం కదా, ఆ 6ని పక్క నెంబర్తో మల్టిపుల్ చేద్దాం. వచ్చేది ఏముంది 42. 42 కంటే 46 పెద్దది కాబట్టి ఆన్సర్ వచ్చేసి గ్రేటర్ 1, విచ్ ఈస్ గ్రేటర్ 1 ఇన్ దిస్ టు 68. సో 68 square వచ్చేసి 4624. ఓకేనా? సో ఇది 1 yearకి ప్రిన్సిపల్ 60 అనుకుంటే, ఓకేనా, స్క్వేర్ రూట్ చేయడం వల్ల ఇలా వచ్చింది. 1 yearకి ప్రిన్సిపల్ 60, అలాగే 1 yearకి అమౌంట్ 68. ఓకే, సో మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 8 ఇంక్రీజ్ అవ్వడం వల్లే కదా అమౌంట్ 68 అయింది. సో ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 8/60 × 100. ఓకే, సో 0 అండ్ 0 క్యాన్సిల్ అవగా 2 3s 2 4s 40/3. 40/3 అంటే 3 13s 39. 0.1 ఉంది కాబట్టి 3333. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 13.3%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏమైంది, ఆప్షన్ బి. ఓకేనా? సో దీన్ని యాక్చువల్గా మనం ఎలా చేస్తాం, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, ఓకే, 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఇదే వాల్యూని మనం ఇక్కడ డైరెక్ట్గా చేసుకున్నాం. సో ఈ టోటల్ వాల్యూ వచ్చేసి 68/60. సో ఈ ప్రాసెస్ అంతా చేసేదానికంటే అమౌంట్ అనేది 68, ప్రిన్సిపల్ అనేది 60. ఓకేనా? అంటే ఇంట్రెస్ట్ ఏం యాడ్ అయింది, 8 యాడ్ అయింది ఇంట్రెస్ట్, అంతే కదా. సో 8 ఇంట్రెస్ట్ యాడ్ అయింది బై ప్రిన్సిపల్ ఇంటూ 100 తీసుకోవాలి. ప్రిన్సిపల్ ఇక్కడ ఏమనుకుంటున్నాం 60, డినామినేటరే కదా 60 ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా, కాబట్టి 60 × 100. దీన్ని చేయగా మనకి ఏమొచ్చింది 13.33%. సో ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 318 ఈజ్ ఎర్న్డ్ ఇన్ 2 years. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12%, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? ఓకేనా? సో అండి మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ప్రిన్సిపల్ అసలు తెలియదు. సో ప్రిన్సిపల్ తెలియనప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గివెన్ ఇస్తే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీన్ 12%. అంటే ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్, ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది కదా. సో న్యూమరేటర్ అనేది ఇంట్రెస్ట్, డినామినేటర్ అనేది ప్రిన్సిపల్. ఓకే, సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేయగా 4 3s 4 25s 3/25 వరకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కావాలంటే డినామినేటర్లో ఉండేది ప్రిన్సిపల్ కాబట్టి డినామినేటర్ పవర్ ఆఫ్ టైం అని తీసుకుంటాం. ప్రిన్సిపల్ అంటే కావాలంటే ఏం చేస్తాం, డినామినేటర్ పవర్ టైం. సో డినామినేటర్ ఏముంది 25. సో మనకు ప్రిన్సిపల్ కావాలంటే ఏమనుకుంటాం 25, టైం ఏమి ఇచ్చారు 2 years ఇచ్చారు, 25 square, అప్పుడు ఏమొస్తుంది 625 వస్తుంది. ఓకే, 625 అనేది మనకి ప్రిన్సిపల్ అనుకుందాం. ఓకే, సో 625 అనేది ప్రిన్సిపల్ అనుకోగా 2 years కాబట్టి 2 and 1. సో దీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? 625లో 12% ఎంత, 12%. 25 4s 25, 25s 4 1s 4 3s అంటే 25 3s ఏమొస్తుంది 75. ఓకే, నెక్స్ట్ 75లో 12% ఎంత, 25 3s 25 4s 4 1s 4 3s 3 3s 9. ఓకే, ఇది వచ్చేసి 150 అండ్ ఇలాగే 9.
టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 159 అవుతుంది. మనం తీసుకునే ప్రిన్సిపల్ బట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 159 అవుతుంది. యాక్చువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 318 అన్నారు. అంటే ఈ 159 అనేది 318 అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమండి. సో మనం తీసుకునే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇది ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం తీసుకునే ప్రిన్సిపల్ అమౌంట్ 625. ఓకేనా. సో 159 2 318 అలాగే 625 2 1250. సో ఆప్షన్ వచ్చేసి ఏమొచ్చింది ఆప్షన్ ఏ. ఓకేనా. సో మనకు ప్రిన్సిపల్ తెలియలేదు అనుకుంటే డినామినేటర్ పవర్ టైం అనేది తీసుకోవాలి. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12 కాబట్టి 12/100 క్యాన్సిల్ చేయగా 3/25. సో ఈ 25 స్క్వేర్ తీసుకుంటున్నాం 625. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ at rate of interest 5% per annum for 2 years is 500. What is the compound interest on the same sum for the same period at the rate of interest? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ రేట్ ఆఫ్ 5%. సింపుల్ ఇంట్రెస్ట్ దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు, అలాగే 2 years ఇచ్చాడు. దీని ద్వారా వస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 500 వచ్చింది. సో దీని నుండి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఒక ప్రిన్సిపల్ అనేది వస్తుంది కదా. సో ఆ ప్రిన్సిపల్ని తీసుకొని మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ రేట్ అంటే 5%కి సేమ్ టైం అంటే 2 yearsకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అలా చేయగా మనకి ఏమొస్తుంది, ఇదంతా ప్రాసెస్ చేసే బదులు 2 years అన్నాడు కాబట్టి మన లాజిక్ ఏముంది 2 and 1. ఆల్రెడీ మనకి ఇచ్చింది ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉండే వాల్యూ అలాగే ఇక్కడ ఒక వాల్యూతో మల్టిపుల్ చేస్తే కదా సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. సో నార్మల్గా ఏం చేద్దాం, ఇక్కడ 2 and 1 ఇక్కడ ఒక 100 ఇక్కడ ఒక 10 ఉంది అనుకోండి. సో ఈ వాల్యూ మొత్తం కదా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 200. సో అలాగే మనకి ఇచ్చింది 500 కదా. సో ఇక్కడ 500 రావాలంటే ఇక్కడ ఏ వాల్యూ రావాలి మనకి 250 రావాలి. ఓకేనా. లాజిక్ ఫస్ట్ చెప్పాను గుర్తుంది కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండే వాల్యూ మాత్రమే ఈ రెండు మల్టిపుల్ చేయగా వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇలా 500 రావాలంటే 2ని దేనితో మల్టిపుల్ చేయాలి 250తో మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ ఉండే దాంట్లో ఇచ్చిన రేట్ ఆఫ్ పర్సెంటేజ్ తీసుకుంటే ఇక్కడ ఉండే వాల్యూ వస్తుంది. అంటే 250లో 5% ఎంత. ఓకేనా. సో 0 and 0 25 1 5 1 5 2 సో 25/2 అంటే 12.5. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏమవుతుంది 12.5 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి 500 అండ్ ఇక్కడ 12.5. ఓవరాల్గా వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 512.5. సో ఆప్షన్ డి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, in how many years the compound interest on 10,000 rupees at the rate of 10% will be 2,100. ఎన్ని ఇయర్స్లో 10,000 పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,100 వస్తుంది అట్ ద రేట్ ఆఫ్ 10% అని క్వశ్చన్. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 10,000. ఓకేనా. సో నార్మల్గా మనకి ఏంటి 10% అంటే 10/100. ఓకే. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 ఇంట్రెస్ట్ వస్తే ప్రిన్సిపల్ 10. సో అమౌంట్ ఏమవుతుంది 11 అవుతుంది కదా. 10 ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ 1 అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేయగా వచ్చే అమౌంట్ 11. 10 + 1 బై ప్రిన్సిపల్ అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్ టు. అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటి 10,000కి 2,100 యాడ్ చేయగా ఏమవుతుంది 12100/10,000. అంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయ్యాయి. అంటే 121/100. 11 అనేది 121 ఎప్పుడు అవుతుంది స్క్వేర్ చేస్తే. యాక్చువల్గా మన ఫార్ములాలో పవర్లోనే కదా మనకి టైం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం స్క్వేర్ చేస్తే వస్తుందా క్యూబ్ చేస్తే వస్తుందా పవర్ ఆఫ్ 4 చేస్తే వస్తుందా అనేది చూసుకుంటే అక్కడ మనం ఏం చేస్తున్నామో అదే మన యొక్క టైం. ఓకేనా. సో అంటే 11 స్క్వేర్ అనేది 121, 10 స్క్వేర్ అనేది 100 అంటే 11/10 హోల్ స్క్వేర్ కదా. సో ఓవరాల్గా స్క్వేర్ చేస్తున్నాం అంటే టైం అనేది ఎప్పుడు కూడా పవర్లో ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మన టైం ఏంటి స్క్వేర్ చేయగా వచ్చింది కాబట్టి 2 years అనేది మన యొక్క టైం. సో ఆప్షన్ బి. ఓకేనా. సో యాజ్ పర్ ఫార్ములాలో చేస్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా షార్ట్కట్లో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఈజ్ 200. సో డిఫరెన్స్ అనేది 200 అన్నారు. ఓకేనా. సో దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. సో మనకు ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి ఏం తీసుకుంటాం డినామినేటర్ పవర్ టైం తీసుకుంటాం. ఓకేనా. సో డినామినేటర్ ఏం రావాలి 12 and 1/2 అంటే మీనింగ్ 12 and 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో మార్చాలి. 25/200 25 1 25 8 అంటే డినామినేటర్ 8 వచ్చింది. డినామినేటర్ పవర్ ఆఫ్ టైం ఈక్వల్ టు ప్రిన్సిపల్ అనుకుంటున్నాం. ప్రిన్సిపల్ ఏమవుతుంది 8, టైం ఏమి ఇచ్చారు 2 years. 8 స్క్వేర్ అంటే 64. సో మనం ప్రిన్సిపల్ అనేది 64 తీసుకుంటున్నాం.
సో ఎన్ని ఇయర్స్ ఇచ్చారు, 2 ఇయర్స్, కాబట్టి లాజిక్ 2 1. 64లో 12 and 1/2% ఏమొచ్చింది, 1/8 కదా. అంటే 64లో 12 and 1/2% తీసుకున్న 1/8 అన్న ఒకటే. ఓకే, 64లో 1/8 వాల్యూ ఎంత, 8 8 అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి 8. అలాగే 8లో 1/8 వాల్యూ ఎంత, 1. ఓకేనా. సో అప్పుడు మనకి ఏం అడిగాడు, డిఫరెన్స్ అనేది 200 అన్నాడు. సో నార్మల్గా ఇది సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే చూసుకుంటే ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది, ఈ 1 into 1 అనేది డిఫరెన్స్. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది, మనకి 1 వచ్చింది డిఫరెన్స్. యాక్చువల్గా క్వశ్చన్లో వచ్చిన డిఫరెన్స్ 200, అంటే 1 అనేది 200 అయితే, సో మనకు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద సమ్ అంటే ప్రిన్సిపల్ ఏమొచ్చింది మనకి 64. 1 అనేది 200 అయితే 64 అనేది ఏమవుతుంది, 1 2 జా 2 ఎక్స్ట్రా 2 జీరోస్, అలాగే 64 2 జా 128 ఎక్స్ట్రా 2 జీరోస్. ఆప్షన్ వచ్చేసి ఏమైంది, 12800. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The difference between simple interest and compound interest on a sum of money for 3 years is 200. So 3 years ki difference 200 అన్నాడు. Okay, at the rate of interest is 10%. What is the sum? ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ తీసుకోండి, 10%. 0 0 క్యాన్సిల్ అవగా 1/10 డినామినేటర్ పవర్ ఆఫ్ టైం. ఓకేనా. సో డినామినేటర్ పవర్ ఆఫ్ టైం అంటే 10 క్యూబ్, 3 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి. ఓకేనా. సో 10 క్యూబ్ మీన్స్ 1000 రూపీస్ అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 1000 రూపీస్. ఓకే. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసాం, డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని ఇయర్స్కి, 3 ఇయర్స్కి, కాబట్టి 3 3 1. సో 1000లోంచి ఎంత రేట్ ఆఫ్ పర్సంటేజ్, 10% అన్నాడు. 1000లో 10%, 100, 100లో 10%, 10, 10లో 10%, 1. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసరికి డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, ఈ వాల్యూ కదా డిఫరెన్స్ అవుతుంది మనకి. ఓకేనా. సో ఇది వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసరికి డిఫరెన్స్, అండ్ అలాగే ఓవరాల్ వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది డిఫరెన్స్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు, 200 ఇచ్చాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది, 3 into 10 30, అండ్ అలాగే ఇక్కడ ఒక 1. 31 అనేది 200 అయితే, 31 అనేది 200 అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం సమ్ ఏం తీసుకున్నాం, 1000 తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, 1000 వాల్యూ ఎంత. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మీనింగ్ ఏంటి, 1000 into 200, 1000 into 200 by ఈ 31 మల్టిపుల్ చేయాలి. సో క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్గా చేసేద్దాం. 31, సో 200 అన్న ఇక్కడ 20,000 సంథింగ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, 2 lakhs. సో చూద్దాం, కొన్ని జీరోస్ పెట్టుకుందాం. 31 6 జా, సో 31 7 జా అంటే 210 అయిపోతుంది. 37 జా, 36 జా 180 కదా. సో 31 6 జా 186. సో చేయగా ఏమవుతుంది, 4. ఓకేనా, రిమైండర్ 4, ఇక్కడ వచ్చేసి 1, అండ్ ఇక్కడ 0 అడిషనల్గా యాడ్ చేసుకుందాం. సో ఆప్షన్లో ఏదైనా 6తో ఉందా, అన్ని 6తో ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. 35 జా 150, 35 జానే ఎక్కువ అయిపోతుంది, అంటే 31 5 జా కూడా ఎక్కువ అయిపోతుంది కదా. కాబట్టి 31 4 జా తీసుకుందాం. సో 4 1 జా 4, 4 3 జా 12. అంటే మనకు వచ్చేసి ఏం రావాలి, 64తో ఎక్కడైనా ఆప్షన్ ఉందా. సో 64తో వచ్చేసి ఆప్షన్ ఏ ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, మొత్తం ప్రాసెస్ చేయక్కర్లేదు అనమాట. వాల్యూ ఎలాగో నెక్స్ట్ 51.6 వస్తుంది మీరు చెక్ చేయగా. కానీ ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా 64తో ఏదైనా ఆప్షన్ ఉందా, ఆప్షన్ ఏ పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The difference between simple interest and compound interest on a sum of money for 1 year at 4% per 6 months. ఇంతకు ముందు ఏమి ఇచ్చేవాళ్ళు మనకి, 4% per annum అని ఇచ్చేవాళ్ళు, అంటే 1 yearకి 4% అని. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేసాడు, 4% per 6 months అని. అప్పుడు 1 yearకి ఏమవుతుంది, 2 6 months అవుతాయి. అంటే యాక్చువల్గా మనం 1 తీసుకునే టైంలో 2 తీసుకోవాలి. ఇక్కడ మీనింగ్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం, 4% per 6 months. ఎన్ని 6 months, ఇది ఒక 6 months, అలాగే ఇది ఒక 6 months. టైం వచ్చేసరికి యాక్చువల్ 2 years కింద కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా. సో 2 yearsకి లాజిక్ ఏంటి, 2 and 1 ఎవ్రీ 6 months కదా. సో కాబట్టి డిఫరెన్స్ అడిగాడు మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, మీనింగ్ ఏంటి, 4/100. 4 1 జా 425 జా. డినామినేటర్ పవర్ ఆఫ్ టైం 2 years కదా మనం కన్సిడర్ చేసుకునేది, కాబట్టి 25 స్క్వేర్ వచ్చేసి 625. ప్రిన్సిపల్ కూడా 625. ఓకే, 625లో 4% ఎంత. సో 625లో 4% అన్న 1/25 అన్న ఒకటే కదా, ఆల్రెడీ క్యాన్సిల్ చేసాము ఇక్కడ. ఓకే, సో 4%ని క్యాన్సిల్ చేస్తేనే 125 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం 125 తీసుకున్నాం. 25 1 జా
25 అంటే ఇక్కడ వచ్చేసరికి 25. మరి 25లో 1/25 ఏమవుతుంది 1. టోటల్గా ఏమైంది 51 అయింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ మనకి ఏమడిగాడు డిఫరెన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా డిఫరెన్స్ అనేది 4 ఇచ్చాడు. సో ఇక్కడ 1 అనేది 4 అయితే ఓకే 1 అనేది 4 అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ అంటే ప్రిన్సిపల్ కదా, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత 625. 1 అనేది 4 అయితే 625 అనేది ఏమవుతుంది. సో 1 4 అలాగే 625 4 625 4 చేసేదానికంటే 625 2 అండ్ వచ్చిన దానికి 2 చేస్తే 4 కదా. కాబట్టి 625 ఇంటూ 2 ఏమవుతుంది 1250. 1250 ఇంటూ 2 చేస్తే 2500. సో మన ఆన్సర్ వచ్చేసి 2500 ఆప్షన్ సి. ఓకేనా. సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి మనం ఐడియా ఉంటే చాలా తొందరగా చేసేయచ్చు. అండ్ ఈ లాజిక్స్ ఒకటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ on a certain sum of money for 2 years at 4% per annum is 1 rupee. Find the sum అని అడిగాడు. సో ఓకే 4% అన్నారు. 4% మీన్ 1/25. సో ఎన్ని ఇయర్స్ 2 years. సో ప్రిన్సిపల్ వచ్చేసి 25 స్క్వేర్ కదా అంటే 625. ఓకేనా 625 తీసుకున్నాం 2 years కాబట్టి 21. 625లో 1/25 కదా ఎంత 25. అలాగే 25లో 1/25 వచ్చేసి 1. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 1 అనేది డిఫరెన్స్ మనకి. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, ఈ వచ్చేసి డిఫరెన్స్. డిఫరెన్స్ 1 కదా ఉంది. సో ఆ 1 అనేది ఆడ ఇచ్చిన డిఫరెన్స్ 1. సో 1 అనేది 1 అయితే ఫైండ్ ద సమ్ అంటే ప్రిన్సిపల్ మనకి ఏమొచ్చింది 625. 625 అనేది ఏమవుతుంది 1 అయితే 625 ఏమవుతుంది 625. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో దీన్ని మనం ప్రాసెస్లో ఫార్ములా బేస్లో చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి లాజిక్స్ అనేవి మీరు చాలా పక్కగా ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. there is 60% increase in an amount in 6 years at simple interest. ఓకే, ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ కింద 6 yearsకి 60% ఇంక్రీజ్ అయింది అన్నాడు. యాక్చువల్గా ఇవ్వలేదు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60% కాదు, 100 ఉంటే ప్రిన్సిపల్ అనేది 60% ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ అవడం వల్ల ఏమైంది 160 అయింది. అంటే 6 yearsకి కూడా ఇక డిఫరెన్స్ ఎంత 60 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే 60% ఇంక్రీజ్ అయిందంటే 60 ఇంక్రీజ్ అయింది. సో యాక్చువల్గా 1 yearకి ఏమైంది 6 yearsకి 60 ఇంక్రీజ్ అయితే 1 yearకి ఏమవుతుంది 10 కదా ఇంక్రీజ్ అయినట్టు. సో 10 1 yearకి 10, సెకండ్ ఇయర్కి 20, థర్డ్ ఇయర్కి 30 అట్లా 6 yearsకి 60 అయింది కాబట్టి 1 yearకి 10. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 10% అనేది మన యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా. సో దాన్ని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి వాట్ విల్ బి ద వాల్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12,000 ఆఫ్టర్ 3 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years ఫైండ్ అవుట్ చేయమన్నారు. 331 12,000లో. ఓకేనా. సో ప్రిన్సిపల్ ఇచ్చేసారు. దీంట్లో 10% కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12,000లో 10% 1200. 1200లో 10% 120. 120లో 10% 12. ఓకేనా. సో దీన్ని మనం ఇప్పుడు చూసుకోగా సో 3 into 12 36. సో 3,600 అండ్ ఈ వాల్యూ వచ్చేసి 360, ఈ వాల్యూ వచ్చేసి 12. ఓకే, సో ఎడిషన్ చేయగా ఏమవుతుంది 3972. సో ఆన్సర్ వచ్చేసి ఏముంది 3972 ఆన్సర్ ఉంది కాబట్టి సో మన యొక్క ఆప్షన్ వచ్చేసి 3972 ఆప్షన్ సి. ఓకేనా. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు చేసినా సరే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి 2 yearsకి 21, 3 yearsకి 331, 4 yearsకి 4641. అది రిపీటెడ్లీ చెప్తున్నాను కాబట్టి పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో